ఒక ఊరిలో ఒక ఎలుక ఆనందంగా చాలా సంతోషంగా జీవిస్తూ ఉంది. ఆ ఊరిలో ఎవరో ఒకరి ఇంటికి వెళ్లి కడుపు నిండా తిని హాయిగా జీవిస్తుంది. ఒకరోజు ఆ ఎలుకకు ఒక కష్టం వచ్చింది. ఎలుక కడుపు నిండా తిని వస్తుండగా పిల్లి కంట పడింది. ఎప్పటి నుంచో ఆహారం కోసం ఎదుగుతున్న పిల్లికి ఎలుక కనపడటంతో పిల్లి సంతోషానికి అవధులు లేవు. పిల్లిని చూసిన ఎలుక పరుగుతో పారిపోయింది. ఆ రోజు నుంచి పిల్లి ఎలుకను తరుముతూనే ఉంది. కానీ ఎలుక పిల్లికి దొరికేది కాదు. కానీ పిల్లి ఎలుకను వదలకపోవడంతో ఎలుక ఒక నిర్ణయం తీసుకుంది. ఈ పిల్లి నన్ను ఎప్పటికైనా చంపేసేలా ఉంది. ఇప్పటి వరకు నా అదృష్టం బాగుంది కాబట్టి తప్పించుకున్నాను. ఆ పిల్లి నన్ను వదిలేలా లేదు అని అనుకొని ఆ ఎలుక వేరే ఊరు వెళ్ళిపోదామని నిర్ణయించుకుంది. ఆ ఊరు దాటి వెళ్ళాలంటే ఒక చెరువును దాటి వెళ్ళాలి. ఆ ఎలుక కప్ప సహాయం తీసుకోవాలని అనుకుంది. కప్ప దగ్గరకు వెళ్ళిన ఎలుక ఇలా మాట్లాడింది. కప్ప బావా, ఒక పిల్లి నన్ను రోజు చంపాలని నా వెనకే తిరుగుతుంది. దాని నుంచి నేను తప్పించుకోవాలంటే ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. ఈ ఊరిని దాటి వెళ్ళాలంటే నీ సహాయం నాకు కావాలి అని అంది ఎలుక. ఎలుక మాటలకు కప్ప నవ్వి ఇలా అంటుంది. ఏమిటి ఎలుక మామ, నువ్వు ఆ పిల్లని చూసి భయపడి ఊరు వదిలి పారిపోదామని అనుకుంటున్నావా అని కప్ప అంది. ఆ పిల్లిని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. అది చాలా భయంకరమైంది. సరే, నీ గురించి నాకెందుకులే. నువ్వు నా వీపు మీద ఎక్కితే నేను చెరువు దాటిస్తాను అంది కప్ప. అలా కప్ప సాయంతో ఎలుక చెరువు దాటింది. ఎలుక చెరువు దాటిన తర్వాత పిల్లి అక్కడికి వస్తుంది. పిల్లిని చూసి ఎలుక గజగజ వణికిపోతుంది. అప్పుడు కప్ప ఇలా అంటుంది. ఎందుకు ఎలుక మామ ఈ పిల్లిని చూసి ఎలా భయపడుతున్నావు? దీని పని నేను చెప్తాను చూడు అనుకుంటూ కప్ప పిల్లి దగ్గరికి వెళ్తుంది. ఏమిటి మా ఎలుక మామను ఇలా భయపెడుతున్నావు? నువ్వంత పెద్ద తోపువా అని పిల్లిని అంటుంది కప్ప. కప్ప ఎలుకను చెరువు దాటించిందన్న కోపంతో పిల్లి కప్ప మీద దాడి చేసి చంపి తినేస్తుంది. కప్ప తొందరపాటుతనాన్ని చూసిన ఎలుక బాధపడింది. ఈ కథ నీతి ఏంటో తెలుసా ఫ్రెండ్స్? ఎదుటివాడి బలాన్ని తక్కువ అంచనా రాదు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్.